ఫార్మాసిటీ వ్యవహారంలో ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూకుంభకోణం జరిగిందన్నారు. ఫోర్త్ సిటీ పేరుతో తన సోదరులకు వేల కోట్లు లబ్ధి చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు కేటీఆర్. ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతుల భూమి వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. సేకరణ చట్టాన్ని స్పష్టంగా జీవోలోనే పేర్కొంటూ ఫార్మాసిటీ కోసం అని తీసుకున్నాం. ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం, రియల్ ఎస్టేట్ దందాల కోసం, ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం, ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం, ఏఐ సిటీ అనే హడావిడి కోసం మళ్ళిచ్చి దానిలోకి వేల కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఇది రియల్ ఎస్టేట్ స్కాము. దీన్ని దయచేసి గౌరవ న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ భూ దందాలను తప్పకుండా మేము కూడా బయట పెడతాము. సమయానుకూలంగా ఎవరెవరు ఇందులో జోక్యం చేసుకున్నారు, ఎట్లా జరుగుతున్నది, ఏం జరుగుతున్నదో కూడా చెప్తాం. కానీ ఫార్మాసిటీ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. అయితే ఒకటే ప్రశ్న, ఫార్మాసిటీ కొనసాగిస్తే 14,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఉండాలి, లేదా రద్దు చేస్తే మరి వెంటనే మీరు తిరిగి భూమి రైతులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆనాడు భూసేకరణ చట్టాన్ని స్పష్టంగా జీవోలోనే పేర్కొంటూ ఫార్మాసిటీ కోసం అని తీసుకున్నాం. ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం, రియల్ ఎస్టేట్ దందాల కోసం, ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం, ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం, ఏఐ సిటీ అనే హడావిడి కోసం మళ్ళిచ్చి దానిలోకి వేల కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఇది రియల్ ఎస్టేట్ స్కాము. దీన్ని దయచేసి గౌరవ న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను